గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. జీవో కూడా విడుదల చేశారు. ఎంతకండి? 69,36,60,000 రూపాయలు సిఆర్డీఏకి అద్దె చెల్లించడం కోసం జిఐడి వాళ్ళు ఒక జీవో. ఈ రోజుకి ఎవరు కూడా అక్కడ మనిషి కూడా కనపడరు. ఎవరు నివాసం ఉండనటువంటి, ఎవరు లేనటువంటి బిల్డింగుల్లో మనుషులు ఉంటా ఉన్నారంట, అధికారులు ఉంటూ ఉన్నారంట. దానికి జీవో విడుదల చేశారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, బ్యాంక్స్ ఎప్పుడైనా కూడా ఒక రుణాన్ని మంజూరు చేసినప్పుడు ఒక నిర్మాణం కోసం అది కాల పరిమితిలో పూర్తవ్వాలి. ఒక టైం లైన్ ఉంటుందండి. ఆ టైం లైన్ కల్లా పూర్తి చేసి వాళ్ళకి మనం కంప్లీషన్ సర్టిఫికేట్స్, ఆక్యుపేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి రీపేమెంట్ స్టార్ట్ చేయాలి. లేకపోతే అది ఎన్పిఏ కింద మారిపోతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద మారిపోతుంది. ఇవాళ ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేసరికి జనవరి 2023లో ఎప్పుడైతే తీసుకున్నటువంటి లోన్ ఎన్పిఏగా మారబోతా ఉందో, ఇవాళ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వం వెనక పడ్డటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బరి తెగించి ఇటువంటి తప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు. అంతా గ్రాఫిక్సే అని అక్కడ కళ్ళెదురుగుండా నిర్మాణాలు కనపడుతున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన విషం చెమ్మినటువంటి జగన్ రెడ్డి సర్కారు ఇవాళ బ్యాంకులకి మీరు 3D సినిమా చూపిస్తా ఉన్నారా? మీరు ఇవాళ బ్యాంకులకి 3D సినిమా చూపిస్తా ఉన్నారా? అక్కడ ఎవరు లేకుండానే ఉంటున్నారంట. అక్కడ బ్రహ్మాండంగా కరెంటు సప్లై జరుగుతూ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లు ఇచ్చేశారు, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, అసలు కలకల్లాడిపోతూ ఉన్నాయి. రాత్రిపూట అటు వెళ్తా ఉంటే పాపం ఆ బిల్డింగులు చూసి ఇవాళ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అబ్బా అవురా, జిగ్జిగేలమంటా ఉన్నాయి కదయా, మీరు పూర్తి చేశారుగా చాలా గొప్పగా, పదండి వెళ్దాం. ఇవాళ సంబంధిత శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా, ఏమయ్యా సురేష్, నీకు మహా సరదా కదా చొక్కాలు ఇప్పటం, చొక్కాలు ఇప్పి తొడలు కొట్టడం నీకు మహా సరదా కదయా. ఇవాళ ప్రభుత్వం గుడ్డలు ఓడదీస్తా ఉన్నావు, ప్రపంచం ముందు నువ్వు సిగ్గుండాలి. నీకు చొక్కా ఇప్పదేయటం అంత మోజైతే ఇప్పుకోవా నువ్వు? ప్రభుత్వం గుడ్డలు ఎందుకు ఓడదీస్తా ఉన్నావు నువ్వు? ఇవాళ ప్రపంచం ముందు ప్రభుత్వం చొక్కా ఇప్పదీసేస్తా ఉన్నావా? ఇటువంటి తప్పుడు జీవోలు ఇప్పించి సంబంధిత శాఖ మంత్రిగా అడుగుతా ఉన్నా నిన్ను, ఏమయ్యా పూర్తి చేసావు నువ్వు? ఇవాళ ఆ క్వార్టర్స్లో ఎవడన్నా నివాసం ఉంటూ ఉన్నాడా? ఇవాళ రెంట్కి నువ్వు 69,60,00,000 రూపాయలు, 36 లక్షలు నువ్వు రిలీజ్ చేస్తావా? జిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తే సిఆర్డి అకౌంట్లోకి వచ్చి పడతాయా? కొద్దిగా అన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. మరీ ఇంత మోసం చేయటమా? బ్యాంకుల్ని మోసం చేయటమా? ఇవాళ బ్యాంక్ అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని పట్టపగలు మోసం చేస్తూ ఉంది. ఇటువంటి జీవోలు బరి తెగించి ఇటువంటి తప్పుడు జీవోలు ఇస్తూ ఉంది. వివేక్ యాదవ్ ఐఏఎస్, షేమ్ ఆన్ యూ మిస్టర్ వివేక్ యాదవ్. మీరు ఐఏఎస్లు ఐపీఎస్ల జేపీఎస్ అధికారుల కింద మారిపోయారు. జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తూ ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ వివేక్ యాదవ్ ఐఏఎస్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఈవిడెవరో తెలుసు కదండి, ది గ్రేట్ శ్రీలక్ష్మి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో చెప్పకూడదన్నటువంటి అధికారిని. ఆవిడ గారికి వివేక్ యాదవ్ గారు ఒక లేఖ రాశారు. ఎప్పుడండి? 29/1/2024 అంటే జనవరి 29వ తేదీన ఈ లేఖ రాస్తూ ఆయన గారు చెప్తా ఉన్నారు, ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఏ లీజ్ అగ్రిమెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బిట్వీన్ ఏపీ సిఆర్డీఏ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆన్ 10/2/2023. యాజ్ పర్ క్లాస్ 4 ఆఫ్ ది అగ్రిమెంట్, monthly rent amount of 6,30,60,000 shall be paid to APCRDA on or before 10th day of succeeding month through CFMS. ఈయన చెప్తా ఉన్నాడండి శ్రీలక్ష్మి గారికి, అమ్మా శ్రీలక్ష్మి గారు, మేము ఫిబ్రవరి 10, 2022న లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారంట. ఏపీసీఆర్డీఏకిను జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మధ్య లీజ్ అగ్రిమెంట్ ఒప్పందం జరిగిందమ్మా. ఆ ఒప్పందం ప్రకారం మేము అద్భుతంగా పూర్తి చేసినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో
వాటిని ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాసం ఉండటం కోసం మేము ఇచ్చామమ్మా అద్భుతంగా. వాటిలో అన్ని సౌకర్యాలు పూర్తి చేసి బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్తో మేము అందించామమ్మా. దానికి గాను జిఏడి వాళ్ళు 6,30,00,000 మాకు ప్రతి నెలా చెల్లించాలమ్మా. ఆ డబ్బులు రావట్లేదమ్మా, మాకు దయచేసి ఇప్పించండి అని చెప్పి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి వివేక్ యాదవ్ గారు లేఖ రాశారండి జనవరి 29న. ఏమో వివేక్ యాదవ్ కొద్దిగా అన్నా సిగ్గుండాలి కదా, ఐఏఎస్ అధికారి నువ్వు ఇటువంటి తప్పుడు రాతలతో లేఖ రాస్తావా? ఏమమ్మా శ్రీలక్ష్మి గారు, మీరు కూడా అవే ఫ్లాట్స్లో ఉంటున్నారమ్మా. వివేక్ యాదవ్ గారు మీరు కూడా అక్కడే ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి పిలవండి సార్, టీ తాగుతాను మీ ఇంటికి వచ్చి. మేడం ఒక్కసారి పిలవండి మేడం మీ ఇంటికి, మీరు కూడా అదే క్వార్టర్స్లో ఉండాలి కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ అధికారులు అందరికీ క్వార్టర్స్ కేటాయించేశారు. అక్కడే పాపం వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. జిఏడి వాళ్ళు పాపం 69 కోట్లు రెంట్ కూడా కట్టేశారు, జీవో కూడా ఇచ్చేశారు. అంటే మీరు అందరూ అక్కడే ఉంటా ఉన్నారు కదా సార్. సాయంత్రం రమ్మంటారా? అయ్యా వివేక్ యాదవ్ గారు, అమ్మా శ్రీలక్ష్మి గారు, సాయంత్రం మీ ఇంటికి టీ తాగడానికి వస్తానమ్మా. నేను కూడా చూస్తా ఒక్కసారి ఎంత అద్భుతంగా ఆ క్వార్టర్స్ పూర్తి చేశారో, నన్ను కూడా చూడనివ్వండి అమ్మా. రమ్మంటారా మరి? ఒకసారి దిక్కుమాలిన పనులు అవినీతి పనులు చేసి జైలుకి వెళ్ళినటువంటి మీరు అమ్మ శ్రీలక్ష్మి గారు, ఒక్కసారి జైలుకి వెళ్ళించి కూడా మీ పద్ధతి మార్చుకోరా మీరు? ఇటువంటి తప్పుడు పనులకు సహకరిస్తారా? ఏ ఉబలాటంగా ఉందా మళ్ళీ మీకు? మళ్ళీ ఇంకోసారి ఈ 420 సీఎం నమ్ముకుని గతంలో ఒకసారి ఇలాగే ఈయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ మాటలు నమ్మి తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్ళారు. ఇవాళ మళ్ళీ అదే తప్పు చేస్తా ఉన్నారా మీరు? మళ్ళీ ఈ 420 సీఎం నమ్ముకుని ఇటువంటి తప్పుడు జీవోలు ఇటువంటి తప్పుడు లేఖలు ఇవా మీరు చేసేది? ఎవరన్నా ఒకసారి దెబ్బతింటే పద్ధతులు మార్చుకుంటారు. ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఆదిమూలపు సురేష్, సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఎంత బరితెగించి ఎవరో లేనటువంటి ఆ గృహాల కంటే వీళ్ళు అద్దె కడుతున్నారంట. బ్యాంకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆ రకంగా చేయకపోతే మొత్తం డబ్బులన్నీ తిరిగి కట్టమంటారు కదా, బ్యాంకులు ఊరుకో కదండి. ఇవాళ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్, కంప్లీషన్ సర్టిఫికేట్స్ టైంకి ఇవ్వకపోతే మా డబ్బులు మాకు వెనక్కి ఇమ్మంటారు. ఎవడైనా అంతే కదా, మా లోన్ తిరిగి కట్టవయా? మేము నువ్వు లోన్ ఇచ్చింది నీకు ఒక నిర్మాణాని కోసం, ఒక ప్రాజెక్ట్ కోసం కేటాయించినప్పుడు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే రికవరీ మొదలు పెడతారు. దాని నుంచి తప్పించుకోవటం కోసం ఈ రకంగా జీవో నెంబర్ 10 ఇష్యూడ్ ఆన్ 13/10/2024 బ్యాంకుల్ని మోసం చేయటం కోసం జీవోలు ఇస్తా ఉన్నారు.